హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏపీకి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అంటే అభివృద్ధి అనేది ఎంతవరకు ఏపీ రాజకీయాలు ఇప్పుడు జరిగిందంటారు గత 5 సంవత్సరాల నుంచి? గత 5 కాదు 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విభజన ఎలా చేయాలని జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఒక కమిటీ వేసి దాన్ని శ్రీకృష్ణ కమిషన్ అంటారు. వాళ్ళు అధ్యయనం చేసి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్ ఏంటంటే, మొదటి ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ని యథాతథంగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉంచడం. రెండో ఆప్షన్ తెలంగాణ వేరే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రం, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ. మూడవది హైదరాబాద్తో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ ఎందుకు అని అన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆదాయం మొత్తం 60% హైదరాబాద్ నుంచి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, ఇటు ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ అంతవరకు ఎవరైనా సరే హైదరాబాదే రావాలి, ఇంకెక్కడ వేరే ఎంప్లాయ్మెంట్ లేదు. సో శ్రీకృష్ణ కమిషన్ ఆయన జస్టిస్ గారు ఏం చేశారంటే, ఆయన రిపోర్ట్లో ఒకవేళ తెలంగాణ హైదరాబాద్ సహా విడిపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఉండదు, యువతకి పరిశ్రమలు లేవు కాబట్టి యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉండవు, ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇది మన ఎంపీలు గొడవ చేస్తే ఆంధ్రప్రదేశ్కి మరి మా యువతకి ఉద్యోగాలు ఏవి, డెవలప్మెంట్ ఏది అంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పార్లమెంట్లో ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి కావాలన్నారు కాబట్టి అక్కడ పరిశ్రమలు పెట్టే వారికి పన్ను రాయితీలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. దాన్నే ప్రత్యేక హోదా అన్నారు. మేము 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే, దానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే భూమి కొనాలి, భూమి కొన్న తర్వాత ప్రాజెక్ట్ కట్టాలి, ఈ భూమి కొని ప్రాజెక్ట్ కట్టి దాని నిర్మాణం అయ్యి ఉత్పత్తి బయటకు వచ్చేటప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుంది. మీరు పన్ను రాయితీ ఇచ్చే 5 సంవత్సరాల టైం కాస్త ఉత్పత్తి మొదలయ్యే టైంగా అయిపోతుంది. అప్పుడు వాడికి ఎటువంటి పన్ను రాయితీ ఉండదు కాబట్టి ఎవరు పరిశ్రమలు పెట్టరు. కాబట్టి 10 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఎక్స్టెండ్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రత్యేక హోదాని మేము 10 సంవత్సరాలకి పొడిగిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళ 2014 ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో 2వ పేజీ 5వ పారా పాయింట్ నెంబర్ 1గా పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, గెలిచేశారు, అయిపోయింది. గెలిచిన తర్వాత మేము ఇవ్వంపోమన్నారు. ఇవ్వంపోమంటే గట్టిగా పట్టుపట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ఇస్తామంటే దానికి ఒప్పుకొని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు. అసెంబ్లీ తీర్మానం అంటే ఏంటంటే, మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్ళకి పన్ను రాయితీలు ఇవ్వరు, పన్ను రాయితీలు ఇవ్వకపోతే ఎవడో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టరు, ఇక్కడ ఎవడో వచ్చి పరిశ్రమలు పెట్టకపోతే మా యువతకు ఉపాధి ఉండదు, ఇక్కడ ఉపాధి ఉండకపోతే మాకు ఆదాయం అభివృద్ధి కూడా ఉండదు, అయినా పర్వాలేదు, మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. అసెంబ్లీ తీర్మానం ఏంటంటే ఒక ఒప్పందం, మాకు ఒక్కర్లేదండి. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూల ఆధారమైన ప్రత్యేక హోదాని మాకు అవసరం లేదు అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది అంత సులువుగా సాధ్యం కాదు. కానీ అంటే అదే వైసీపీ వచ్చే కూడా ప్రత్యేక హోదా ఇస్తానని కూడా, ఇది కూడా ఇప్పుడు దాకా ప్రత్యేక హోదా మీద మాట్లాడలేదు కదా. వైసీపీ ఏముంది, మాకు 25 మంది ఎంపీలు ఇస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాము అన్నారు. వాళ్ళకి 22 వచ్చినాయి, తెలుగుదేశంకి 3 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమనాలి, అయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీకు 25 ఎంపీలు ఇస్తే నువ్వు ప్రత్యేక హోదా తెస్తా అన్నావు కదా, నీ దగ్గర 22 మంది ఉన్నారు, నా దగ్గర 3 ఉన్నారు, ప్రత్యేక హోదా అంశంలో నా 3 ఎమ్మెల్యేలు నువ్వు ఏం చేయమంటే అది చేస్తారు. ప్రత్యేక హోదా అంశంలో నీకు 25 మంది సపోర్ట్ కావాలి కదా, 22 ఉన్నాయి కదా, నా 3 తీసుకో. నువ్వు బావిలో దూకమంటే బావిలో దూకుతారు, కత్తులు తీసుకుని పోవడం అంటే పోరాడతారు, పార్లమెంట్లో ధర్నాలు చేయమంటే చేస్తారు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. ప్రత్యేక హోదా తీసుకురా అని అడగాలి. ప్రధాన ప్రతిపక్షం ఏం చేయాలి? అవును, అది సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం కాదు, కాలర్ పుచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రత్యేక హోదా ఏది చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, తన విపక్ష నేతగా ఉన్నప్పుడు కాలర్ పుచ్చుకున్నాడు. ఆ పని ఇప్పుడు ఎవరు చేయాలి?
చంద్రబాబు నాయుడు చేయాలి. చంద్రబాబు నాయుడు చేయలేదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయనకు ఒకటే ఎమ్మెల్యే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంటే దేశం మొత్తం మీద 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో 0.83%, అంటే 1% కంటే ఓటు తక్కువతో వాళ్ళ కోపం చూపించి, వాళ్ళ ఆగ్రహం, ఆవేశం, ఆవేదన అన్నీ చూపించి మెడబట్టి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బెడిగెంటేశారు, వెలివేశారు ఒక విధంగా చెప్పాలంటే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.